హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ మోక్షిత. ఈరోజు సోమవారం కదా, సోమవారం రోజు పూజ ఎలా చేసుకుంటా ఏంటి అనేది ఈ వీడియోలో ఉంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేనైతే నాకు తెలిసిన పద్ధతిలో మరీ అంటే హెవీగా అన్నీ ఫాలో అవుతూ కదా, అట్లానే కొన్ని చేయకుండా కాదు, నాకు వచ్చినట్టు నాకు తెలిసిన విధంగా అయితే పూజ చేసుకుంటా రెగ్యులర్గా. ప్రతి సోమవారం అయితే ఖచ్చితంగా ఇలానే చేసుకుంటా. ఇంకా గుడికి కూడా వెళ్ళేసి వస్తా. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నా. గుడికి వెళ్ళేటప్పుడు ఎవరినో ఒకరిని తీసుకెళ్ళేది నాకు అలవాటు ఉంది కదా. ఇంకా ఈరోజైతే ఒక పర్సన్ వస్తున్నారు, తనని కూడా లాస్ట్లో చూపిస్తా. తను ఆల్రెడీ మీకు పరిచయమే, నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తను తెలుసు. ఓకే, మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి గుడికి వెళ్తున్నా. సోమవారం అనే కాదు, ప్రతిరోజు మార్నింగ్ 5:30, 6 ఆ టైంకి లేస్తాను. లేవగానే మొహం కడుక్కొని ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగుతా. టీ పెట్టుకొని తాగి ఇంకా నా స్కూటీ, మా ఆయన బండి 2 కింద పెట్టేసి మొత్తం అదంతా క్లీన్ చేసి తుడిచి ముగ్గు పెడతా. ఇంకా బండి తీయకముందే ముగ్గు పెట్టిననుకో ముగ్గు అంతా ఖరాబ్ అయిపోతుంది. తుడిచినా కూడా ఆ బండికి టైర్లకు ఉన్న ఇసుకంతా ఫ్లోర్ మీద అంటిద్ది. అందుకే అవన్నీ తీసేసి తర్వాత ముగ్గు అయితే వేసుకుంటా నీట్గా చేసి. ఇంకా తర్వాత లోపల వచ్చి మొత్తం కిచెన్ అంతా ఎక్కడక్కడ మగం నైట్ పెట్టేస్తా. నైట్ షాప్కి వెళ్ళేసి వచ్చాక ఇంకా ఏం వర్క్ చేయబుద్ధి కాదు, వచ్చి ఫుడ్ తినేసి ఇంకా పడుకోవడమే ఉంటుంది. ఇంకా అందుకని అంతా ఆగమాగం ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేవగానే మొత్తం క్లీన్ చేసేసుకుంటా. అంతా ఊడ్చి తూడ్చి మొత్తం ఎక్కడెక్కడ నీట్గా సదిరేసి నీట్గా చేసి పెట్టుకుంటా. సోమవారం అనే కాదు, ప్రతిరోజు ఈ వర్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా స్నానం చేసి తర్వాత వంట చేస్తా సోమవారం రోజైతే. ఎందుకంటే సోమవారం రోజు పూజ చేసుకున్నప్పుడు దేవుడికి అయితే అన్నం ప్రసాదంగా పెడతా. అందుకని చెప్పేసి స్నానం చేసిన తర్వాత వంట చేస్తా. ఇంకా స్నానం చేసి రాగానే బియ్యం కడిగి పొయ్యి పెట్టి పూజ గది మొత్తం క్లీన్ చేసుకుంటా. ఇంకా ఈ 1 వీక్ అవుతుంది ఈ మధ్య పూజ చేయక. ఆడవారి ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా పూజ గదిలోకి వెళ్ళలేదు. అందుకే మొత్తం పూలు కూడా వాడిపోయి ఉన్నాయి. నేను ఫస్ట్ అయితే ఇంక అన్నీ తీసి మంచిగా బయట వేసి విగ్రహాలు కూడా తీస్తాను. శివలింగాలు, విగ్రహాలు, కుందులు అన్నీ తీసి బయట పెట్టి క్లీన్ చేసి నీట్గా కడిగి బోర్లు ఇచ్చి పెట్టేసి ఇంకా పూజ గది క్లీన్ చేస్తాను. పూజ గదిలో ఉన్న పూలు అన్నీ టవల్ అవన్నీ తీసి దుడిపి కింద ఫ్లోర్ కూడా తుడుస్తాను. ఇంకా పూజ గదిలో మనం పొరకబెట్టకూడదు కాబట్టి వేస్ట్ క్లాత్తోనైతే ఫ్లోర్ తుడిచి పెట్టుకుంటాను. ఇంకా తర్వాత అయితే నేను బొగ్గులు రెడీ చేసి పెడతా ముందే రెడీ చేసి పెట్టిననుకో పూజ టైం వరకు బొగ్గులు అవుతాయి అని చెప్పేసి ముందే బొగ్గులు రెడీ చేసి ఇంకా ఫ్యాన్ ఆన్ చేసి అక్కడే పెట్టేస్తా. ఫ్యాన్ కింద పెట్టి తర్వాత పూలు తీసుకొస్తా. ఇంకా కుదిరితే బయటకు వెళ్తే పూలు కొనుక్కొచ్చి పెడతా, లేకపోతే ఇంకా పక్కన గన్నేరు పూలు ఉంటాయి కదా, గన్నేరు పూలు తీసుకొచ్చి పెడతా. ఇంట్లో మామిడి చెట్టు ఉంది, ఇంకా చెట్టు ఆకు ఒకటి, గన్నేరు పూలు ఒకటి కడిగి నీట్గా సెట్ చేసుకొని పెట్టుకుంటా. ఇంకా కాళ్ళకి పసుపు, బొట్టు, కుంకుమ అన్నీ పెట్టుకొని రెడీ అయ్యి దేవుని దగ్గరికి అయితే ఇంకా అన్నం ప్రసాదంగా తీసుకొని ఇంకా నేను పూజ దగ్గర కూర్చున్నంటే లేవకుండా అన్నీ ఒకేసారి చేసుకోవాలని చెప్పేసి ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా. సోమవారం అయితే ఖచ్చితంగా అభిషేకం చేస్తా. అభిషేకం అంటే హడావుడి అయితే ఏం చేయను, ఎందుకంటే ఇంకా హడావుడి అంటే అంత టైం చాలా సేపు పట్టిద్ది. అంత టైం తీసుకొని చేయాలంటే మళ్ళీ షాప్ కాడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, అంత టైం తీసుకుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా విగ్రహాలను అయితే మంచిగా పేర్చుకొని కింద ఒక బేసన పెట్టి దాని మీద ఒక గిన్నె పెడతా. గిన్నె మీద ఈ ప్లేట్లో ఉన్న విగ్రహాలు పెట్టుకొని అభిషేకం చేసుకుంటా వాటర్తోని. అయినా శివయ్య అంటాడు కదా, చెమ్ము నీళ్ళు పోసి శివయ్య నువ్వే దిక్కు అంటే అసలు అడిగిందల్లా ఇచ్చేస్తాడని. అదైతే నేను బాగా నమ్ముతా. అందుకే ఇంకా నాకు కుదిరినట్లుగా నేనైతే అభిషేకం చేసుకుంటా. అభిషేకం చేసుకోవడం అయిపోయిన తర్వాత మంచి టవల్ తీసుకొని ప్లేట్ తుడుచుకొని ఇంకా గంధం పసుపు రాసి అక్కడ పెట్టేసి దాని మీద విగ్రహాలు ఉన్నాయి కదా శివలింగం, అవి ఇంకా వాటిని కూడా మంచిగా తుడిచి బొట్లు పెట్టి అలంకరణ చేసి మారేడు దళం పెట్టుకొని పూలు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటా నేను. ఇంకా పూజ చేసుకునేటప్పుడు అయితే టీవీలో సాంగ్స్ పెట్టుకుంటా, దేవుడికి సంబంధించిన సాంగ్స్. ఆ సాంగ్స్ పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటా, ప్రశాంతంగా అనిపిస్తుంది. రెగ్యులర్గా పాటలు వింటా దేవుని సాంగ్స్, కానీ పూజ చేసుకునే టైంలో మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. రోజువారి పనులలో నాకు సోమవారం రోజైతే ఖచ్చితంగా ఈ పని ఇంకా అలవాటు అయిపోయింది, పూజ చేసుకోవడం అనేది. నేనైతే అసలు ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో ఏమో నాకు తెలియదు, కానీ అసలు అనుకోకుండానే నేను శివయ్య భక్తురాలను అయిపోయినా. ఇదైతే నాకు చాలా సంతోషకరమైన విషయం.
ఇంకా పూజ అయిపోయిన తర్వాత దేవునికి ప్రసాదంగా అయితే ఇంట్లో ఏం అందుబాటులో ఉంటే అవి పెట్టుకుంటా. ఈరోజైతే నాకు మోరంగడ్డలు ఉన్నవి, మోరంగడ్డలు రైస్ వండిన కదా, రైస్ ఇంకా వాటరు కొంచెం బెల్లం పెట్టి హారతి ఇచ్చి మంచిగా పూజ అయిపోయిన తర్వాత నేను కరుంగలి మాల వేసుకుంటా కదా, ఆ కరుంగలి మాలకు కూడా అభిషేకం చేసి బొట్లు పెడతా. పూజ అంతా అయిపోయిన తర్వాత వేసుకుంటా. అభిషేకం చేసిన నీళ్ళు ఉంటాయి కదా, అవైతే తీసుకొచ్చి మొక్కలకు పోస్తా, తులసమ్మకు ఇంకా వేరే మొక్కలకి అట్లా పోసి ఇంకా ఫస్ట్ అయితే తల మీద కొన్ని జల్లుకొని తర్వాత మొక్కలు పోస్తా. ఇంకా పూజ అంతా అయిపోయాక గుడికి అయితే వెళ్తా అని చెప్పా కదా, రెగ్యులర్గా గుడికి వెళ్ళేటప్పుడు అయితే ఉత్తి చేతులతో అయితే వెళ్ళను, ఏదో ఒక రకమైన ఫ్రూట్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తా. నేను సోమవారం రోజు చెప్పులు కూడా వేసుకోను, నాకు అదో అలవాటు ఉంది. చెప్పాను కదా నాతో పాటు ఈరోజు ఒకరు వస్తున్నారు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకని. తనుశ్రీ, తనకు ఆల్రెడీ ఒకసారి మేకప్ చేస్తూ నా ఛానల్లో పోస్ట్ చేశాను, చూసే ఉంటారు మీరు. గుడికి అయితే వచ్చేసిన. ఇంట్లో నేను శివలింగాలకి ఎలా అలంకరణ చేశానో అర్ధనారీశ్వర్ లాగా ఈరోజు గుళ్ళో కూడా అలానే చేశారు. భలే ఫీల్ అనిపించింది సేమ్ చేసేసరికి. హ్యాపీ. నేను డైలీ మండే రోజైతే ఇదే నా ప్రోగ్రామ్స్ అయితే ఇలానే ఉంటుంది. మేకప్ ఉంటే కొంచెం అటు ఇటు అవుతుంది, మేకప్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇట్లానే ఉంటుంది. అందరు అడుగుతుంటారు భలే హ్యాండిల్ చేసావు, రెగ్యులర్గా భలే వెళ్తావు గుడికి, నీకు బాగా కుదిరిద్ది అని. ఇష్టంతో చేసేది ఖచ్చితంగా టైం దొరుకుతుంది, ఇష్టంగా ఉండాలి, కానీ మనకు ఏదైనా సరే చేయడానికి వీలు ఉంటుంది. ఇంకా లోపల నుంచి బయటకు వచ్చి బయట చుట్టుపక్కల వాతావరణాన్ని అయితే చూస్తూ కొద్దిసేపు అయితే ఆస్వాదిస్తూ ఉంటా. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోతా. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్లో మరెన్నో ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను, అవన్నీ చూడాలంటే ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతూ ఉండాలి కదా, ఫాలో అవ్వండి మరి.